చుట్టుపక్కల ప్రాంతాలను చిరుతలు హడలెత్తిస్తున్నాయి. 2 రోజుల క్రితం నాసిక్లో ఓ చిరుతను బంధించగా మంగళవారం కొల్హాపూర్లో మరో చిరుతను చాకచక్యంగా పట్టుకున్నారు. అయితే కొల్హాపూర్ చిరుత రెస్క్యూ ఆపరేషన్ పోలీసులను, ఫారెస్ట్ అధికారులను వణికించింది. రెస్క్యూ ఆపరేషన్లో చిరుత దాడి నుంచి ఓ పోలీస్ అధికారి త్రుటిలో తప్పించుకున్నారు. కొల్హాపూర్ సిటీలోని వివేకానంద ప్రాంతంలో చిరుత కలకలం రేపింది. ఇంట్లో పనులు చేసుకుంటున్న ఓ మహిళకు చిరుత కనిపించడంతో షాక్ అయింది. దీంతో పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఇంటి పక్కనున్న ఓ చెట్టుపై దాక్కున్న చిరుత సడన్ గా పోలీసులపై దూకింది. ఈ క్రమంలో కొందరు పోలీసులు పరుగులు తీయగా ఓ పోలీస్ అధికారిపై దాడి చేసింది. కానీ అతను మాత్రం తన దగ్గర ఉన్న లాఠీతో చిరుతను ఎదుర్కొనేందుకు ప్రయత్నించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకున్న చిరుత సమీపంలోని పాడుబడ్డ మురుగు కాలువలో దాక్కుంది. చిరుతను బంధించేందుకు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది వలతో చుట్టుముట్టారు. కాల్వలో దాక్కున్న చిరుత ఒక్కసారిగా విరుచుకుపడింది. కానీ వలలో చిక్కుకున్నప్పటికీ చిరుత మరోసారి సిబ్బందిపై దాడి చేయబోయింది. అప్రమత్తమైన రెస్క్యూ టీం చిరుతతో వీరోచితంగా పోరాడారు. దూకుడు ప్రదర్శిస్తున్న చిరుతను చాకచక్యంగా వలతో చుట్టేశారు. ఆ తర్వాత బోనులో బంధించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన దృశ్యాలు వణుకు పుట్టిస్తున్నాయి.